రైట్. అయితే గతంలో చూసుకున్నట్టయితే గనక 75 ఇయర్స్ ఏజ్ రాగానే ఎవరిది వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేసారు. సో, మరిప్పుడు మోడీ గారు అలానే చేస్తారంటారా? లేకపోతే చేస్తే దానివల్ల ఉపయోగం ఎంతైతే ఉంటుందో దానివల్ల ప్రజలు కూడా గుడ్ కోల్పోయేది క్వశ్చన్. అంతే ఉంటుందనంటారా? వాట్ ఈస్ యువర్ గుడ్ ఒపీనియన్? క్వశ్చన్. తల్లి నీకొక విషయం చెప్పగలను ఇక్కడ. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కానీ, ఆయనను చాలా అభిమానించే ఒక వ్యక్తిగా నేను ఒక మాట చెప్పగలను. బహుశా ఉండొచ్చేమో అనుకుంటున్నా. సామాన్యంగా ఎలా ఉంటుందంటే తల్లి, ఉద్యోగాలలో ఒకళ్ళం రిటైర్ అయిపోతున్నాము అనంటే, ఆ పొజిషన్‌కి రావడానికి ఇంకోళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారు. ఇది ప్రాసెస్. హ్మ్. అవునా కదా? సపోజ్ నువ్వు ఎండోమెంట్ కమిషనర్‌నే తీసుకుందాం. ఎండోమెంట్ కమిషనర్ రిటైర్ అయ్యే టైం వచ్చింది అనంటే, ఎండోమెంట్ కమిషనర్ కింద అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్ వీళ్ళందరూ ట్రైన్ అయితూ ఉంటారు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. పాలిటిక్స్ వచ్చేసరికి ఇది అందరూ కాంక్షించే స్థానం ఇది. హ్మ్. ప్రధానమంత్రి స్థానం అనేది అందరూ కాంక్షించే స్థానం. కోరుకునే స్థానం. కానీ ఏ ఒక్కరోనే నిలబడతారక్కడ. ఆ వదిలి వెళ్ళిపోతున్న వ్యక్తికి తన స్థానంలో ఎవరు రావాలో వాళ్ళని ట్రైన్ చేసే బాధ్యత, టైము కూడా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తిని ప్రజలు ఎంచుకుంటారు. సంఘం కూడా ఎంచుకుంటుంది. కాబట్టి ఆయనకు కూడా తెలియకపోవచ్చేమో నెక్స్ట్ హూ ఆఫ్టర్ మీ అని.